Plus News Network presents. వైద్య విద్యార్థిపై పైశాచికంగా అత్యాచారం, హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలి. కడప కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పీస్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థల అధినేత సయ్యద్ గౌస్మీర్ డిమాండ్. చాలా అమానుషం. ఆగస్టు 9వ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ఆర్కేకార్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిపై అత్యాచారం, హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి మృతురాలి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించి అండగా ఉండాలని, ప్రజలకు సేవ చేసే వైద్య విద్యలో మహిళా విద్యార్థిని అత్యాచారం, హత్య చేశారంటే మరెందరో సామాన్య మహిళలకు రక్షణ కరువైందని, ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎప్పుడైనా ఇలాంటి చర్యలకు పాల్పడాలని చూస్తే వాళ్ల వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా చేయాలని, మృతి చెందిన వైద్యురాలిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూనియర్ డాక్టర్ల నిరసన సమ్మెకు కేప్లస్ న్యూస్ లైవ్ ద్వారా మద్దతు తెలియజేసి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్, చాలా గౌరవమైన ప్రొఫెషన్. వాళ్ళ సేవలు మనం చూసినాం. డాక్టర్లు వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి వాళ్ళ జీవితాలను కూడా లెక్క చేయకుండా కోవిడ్లో ఏ విధంగా అందరికీ సేవ చేసి అందరి ప్రాణాలు కాపాడినారు. అటువంటి వారికి రక్షణ లేనప్పుడు ఒక సామాన్య లేడీస్కి ఎటువంటి రక్షణ ఉంటుందంటే, సామాన్య స్త్రీకి రక్షణ అనేది చాలా దూరమైన విషయం. సో ఇటువంటి ఈ సమాజాన్ని ఈ విధంగా ఈ సమాజం వెళ్తుందంటే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా మన సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో కలకత్తా, అక్కడి గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో సిబిఐకి ఇచ్చినారు, ఏదో చేస్తారు అంటే ఏం చేస్తారండి? ఏం చేయరు. ఎప్పుడైతే ఏదైతే సంస్కరణలు ఈ కొత్త చట్టాలు తెస్తున్నారో, ఎప్పుడు అవి కేవలము పేపర్ల వరకే నియమించబడితే అవసరం లేదు. దాన్ని మనం పరిగణనలకు ప్రాక్టికల్స్లోకి తేవాలి. చాలా స్ట్రిక్ట్గా చట్టాలు తేవాలి. ఇటువంటి మానవ మృగాలకు తప్పకుండా చాలా స్ట్రిక్ట్గా మనం చట్టాలు చేసి అమల్లో తెచ్చినప్పుడే వేరే దుర్మార్గులు ఎవరైనా ఈ విధంగా దుర్మార్గంగా ఆలోచించాలనే వాళ్ళు భయపడతారు. సో నేనేమంటున్నా అంటే, ఇటువంటి వారికి ఇటువంటి ఘటనలు ఇక మీదట ఏ డాక్టర్ మీద జరగకుండా ఉండాలంటే ఈ డాక్టర్ల కోసము మరియు స్త్రీల కోసము అతి కఠినమైన చట్టాలను తేవడంతో పాటు వాటిని అమల్లో తెచ్చేదానికి పూర్తిగా నిస్వార్థంగా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ, అన్ని స్టేట్ గవర్నమెంట్లు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి దీన్ని వెంబడే అమలు కొత్త చట్టాలను వాళ్ళకు ధైర్యం ఇస్తూ తెచ్చి అమలును ఖచ్చితంగా కఠినంగా ఇమ్మీడియట్గా అమలయ్యేట్టుగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరైతే స్ట్రైకులు చేస్తున్నారో డాక్టర్లు, దీన్ని ఖండిస్తూ నేను వాళ్ళందరితో పాటు ఉన్నాను. వాళ్ళు చేసే స్ట్రైక్ నా మద్దతు ఖచ్చితంగా ఉంది. నా వరకు మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వారి ఎంట ఉంది కూడా. సో యు ఆర్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ బికాస్ we all are with you. So please go ahead, we will help you, and until you get justification, we all are with you. Congress party is with you. Thank you very much. ఈ విషయం ఈ డాక్టర్లకు మనోధైర్యానికి ఇచ్చేదానికి ఈ మెసేజ్ నేను లైవ్లో ఇస్తున్నాను కేప్లస్ న్యూస్ ద్వారా. మరియు ఖచ్చితంగా నేను వారి వెంట ఉండి ఎటువంటి కార్యక్రమానికైనా పాల్గొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు నేను నా వరకు కృషి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.